యద్భావం తద్భవతి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి అన్న. ఒక మ్యూజియం లో ఒక చిత్రపటం ఉంది. ఆ చిత్రపటంలో ఏముందంటే ఒక వెన్నెల రాత్రిలో అంతఃపురంలో ఒక తల్లి తన బిడ్డకు పాలు తాగిస్తున్న చిత్రపటం ఉంది. చిత్రపటం దగ్గరికి ఒక నేచర్ ని ఆస్వాదించేవాడు వచ్చాడు. నేచర్ ని ఆస్వాదించేవాడు దాంట్లో ఏం చూసాడంటే ఆ వెన్నెల రాత్రి ఆ అంతఃపురం మీద ఎంత బాగా పడుతుంది, ఎంత బాగా గీసాడు పెయింటర్ అని చూసాడు. దాని తర్వాత ఒక పెయింటర్ వచ్చాడు. ఆ పెయింటర్ వచ్చి అక్కడ ఏం చూసాడంటే ఎక్కడెక్కడ పెయింటింగ్ ఎక్కువైంది, ఎక్కడెక్కడ పెయింట్ తక్కువైంది, ఎక్కడెక్కడ పెయింటింగ్ కరెక్ట్ గా వచ్చింది, ఆ వెన్నెల రాత్రి కూడా అంతఃపురంలో ఎంత బాగా గీసాడు పెయింటర్ అన్నట్లు కలర్లు ఎక్కడెక్కడ బాగా వచ్చినాయని చూశాడు. దాని తర్వాత ఒక అంచులు వేసేవాడు వచ్చాడు. అంచులు వేసేవాడు చూసి ఆ తల్లి కట్టుకున్న చీర అంచుల్ని చూశాడు. ఆహా, అప్పట్లో అంచులు ఎలా వేసేవాళ్ళు, ఏ విధంగా వేస్తారు, అంత టెక్నాలజీ ఎక్కడిది అప్పట్లో అని చూశాడు. దాని తర్వాత ఒక ఇంజనీరింగ్ వచ్చాడు. ఒక ఇంజనీరింగ్ వచ్చి అరే అసలు ఏ విధంగా అప్పట్లో అంతఃపురాన్ని అంత డిజైనింగ్ ఎలా చేశారు, అప్పట్లో ఇంత స్టైల్ గా ఏ విధంగా డిజైన్ చేశారు, ఎలా చెక్కారని చూశారు. దాని తర్వాత అక్కడికి ఒక కార్పెంటర్ వచ్చాడు. కార్పెంటర్ వచ్చి ఆ మొక్కలు ఆ తీగల అంతఃపురానికి ఎలా చుట్టుకున్నాయి అనేది చూశాడు. దాని తర్వాత ఒక కామాంధుడు వచ్చాడు. ఆ కామాంధుడు వచ్చి ఏం చూశాడు అంటే ఆ బిడ్డ పాలు తాగుతున్న ప్లేస్ చూశాడు. దీన్నే అంటాం యద్భావం తద్భవతి అని. నీ ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ లో ఉంటే అవతల వ్యక్తికి నువ్వు పాజిటివ్ గా కనిపిస్తావు. నువ్వు ఒకవేళ నెగిటివ్ ఆలోచిస్తే ఎదుటి వ్యక్తికి కూడా నువ్వు నెగిటివ్ గానే కనిపిస్తావు. బీ పాజిటివ్ థింకింగ్ అండ్ ఎవరి దృష్టిలో కూడా ఎప్పుడు మనం నెగిటివ్ అవ్వద్దు. నీ భావాలు కూడా, నీ ఆలోచనలు, నీ ఫీలింగ్స్ కూడా పాజిటివ్ ఉండేటట్లు నీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఒక కామెంట్ కూడా చేయండి.